దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు దీంట్లో బాధ్యులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం. లక్ష కోట్లు ప్రజల సొత్తును వృధా చేసినటువంటి సందర్భం. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ విచారణకి అడ్డంకి కాదు, తదుపరి ఏ విచారణ కూడా అడ్డంకి కాదు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలకు పూనుకుంటుంది. నేను మీ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం టీఆర్ఎస్ నాయకులకి ఒక ఏటీఎం లాగా మారిందని పదే పదే ఆనాడు అమిత్ షా, నడ్డా అన్న మాటలు వాస్తవం కాదా? మీరు విచారణ జరపండి, మాకు సిబిఐకి ఇవ్వండి, నెల రోజుల్లో చర్యలు ఉంటాయని చెప్పిన మాట వాస్తవం కాదా? పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికని అసెంబ్లీలో చర్చకు పెట్టి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? బండి సంజయ్ గారు దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు?